Previous class we are discussed about regional imbalances in India and what are the measures for balanced regional development in India, and also we are discussed impact of globalization on Indian economy. ఇంతకుముందు సీనియర్ ఇంటర్ క్లాస్లో మనము భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ అసమానతల కారణాలను అలాగే ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలను గమనించాము. అదే వరుసలో మనకున్నటువంటి 7th చాప్టర్లో ప్రపంచీకరణ యొక్క ప్రభావాన్ని కూడా మనము భారత ఆర్థిక వ్యవస్థపై పాఠ్యాంశంగా పరిశీలించాం. ఇన్ దట్ రో వీఆర్ హ్యావింగ్ అ టాపిక్ లైక్ ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘము, ప్లానింగ్ కమిషన్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆన్ 15th March 1950 ది ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్ బై ఏ రెజల్యూషన్ ఆఫ్ క్యాబినెట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీఆర్ రెడీ ఫర్ ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. భారతదేశంలో ప్రణాళికలతో కూడినటువంటి అభివృద్ధిని మనం వ్యూహరచనగా చేసుకున్నాం. ఇలాంటి అభివృద్ధిని సాధించాలి అంటే వీఆర్ రెడీ టు సెటప్ వన్ ఆర్గనైజేషన్ ఓన్లీ మెంట్ ఫర్ ఫార్మేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ ప్లాన్స్ ఇన్ అవర్ కంట్రీ. వీ రిక్వైర్ ప్లానింగ్ కమిషన్. ప్రణాళికలతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలి అంటే ప్రణాళికలను రచించడానికి, ప్రణాళికలను అమలు చేయడానికి, ప్రణాళికల్లో వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి తప్పులను సవరించడానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగబద్ధమైన సమస్య అవసరం అని చెప్పి మనం అనుకున్నాం అన్నమాట. అందుకని ప్లానింగ్ కమిషన్ అనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థని మనం ఏర్పాటు చేసుకోవడానికి 1950 మార్చి 15 నుంచి సన్నాహాలు బిగిన్ చేయడం జరిగింది. ఇట్ హ్యాజ్ అటానమస్ స్టేటస్ అండ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్. అటానమస్ బాడీ అండి ఈ ప్లానింగ్ కమిషన్ అనేది. అటానమస్ బాడీ. అటానమస్ అంటే అర్థం ఏంటి? ఇండిపెండెంట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్. ఇది స్వతంత్రమైనటువంటి సంస్థగా పనిచేస్తుంది. దీని మీద ఇష్టం వచ్చినట్టు అధికారాలు చూపించడానికి ఎవరికి కూడా అధికారం అనేది ఉండదు. అందువల్ల దీన్ని అటానమస్ బాడీ, సర్వస్వతంత్రమైన రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా పేర్కొనడం జరిగింది. ది ఫస్ట్ చైర్మన్ వాజ్ జవహర్లాల్ నెహ్రూ, డెప్యూటీ చైర్మన్ వాజ్ గుల్జరీలాల్ నందా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి ఈ విధంగా రావటం అనేది జరిగింది. అందువల్ల ఈయన యొక్క పేరు మీదే జవహర్లాల్ నెహ్రూ అలాగే డిప్యూటీ చైర్మన్ గుల్జరీలాల్ నందా అనేటువంటి ఈ యొక్క ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని మనము ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఫ్రమ్ 1st January 2015 ప్లానింగ్ కమిషన్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్. అంటే 1950లో ఏర్పడినటువంటి ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ పీసీ ఎప్పటి వరకు పనిచేసిందండి? 2015 వరకు పనిచేసింది. 2015 వరకు పనిచేసింది. అంటే 65 years పాటు, 65 సంవత్సరాల పాటు ప్లానింగ్ కమిషన్ భారతదేశంలో అనేక రకాల పంచవర్ష ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడానికి తన వంతు కృషి చేయడం జరిగింది. విత్ దిస్ హెల్ప్ వీఆర్ కంప్లీటెడ్ 12 5-year ప్లాన్స్. 12 పంచవర్ష ప్రణాళికల్ని మనం విజయవంతంగా సఫలీకృతం చేసుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ 12th ప్లాన్ ఎండెడ్ ఇన్ ది ఇయర్ 2017. 12వ ప్రణాళిక 2017లో పూర్తయింది. ఎలా అయితేనే జనవరి 2015 వరకు ఈ ప్లానింగ్ కమిషన్ అనేది తన యొక్క వ్యవహారాలను కొనసాగించడం జరిగింది. ఆఫ్టర్ దట్ వీఆర్ రీప్లేస్డ్ ది ప్లానింగ్ కమిషన్ విత్ న్యూ ఆర్గనైజేషన్ దట్ ఈజ్ నీతి ఆయోగ్. ఆ నీతి ఆయోగ్ ఎలా ఉంటుందో, అసలు ప్లానింగ్ కమిషన్ నుంచి నీతి ఆయోగ్కి మనం ఎందుకు మారాల్సి వచ్చిందో మనం ఇదే క్లాస్లో చర్చించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియా? అసలు ఈ ప్లానింగ్ కమిషన్ 65 సంవత్సరాల పాటు పనిచేసినప్పుడు అసలు ఎలాంటి విధులను నిర్వహించిందో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఈ ప్రణాళికా సంఘానికి ఉన్నటువంటి అనేక రకాల విధులేంటో చూద్దాం. టు మేక్ అన్ అసెస్మెంట్ ఆఫ్ ది మెటీరియల్, క్యాపిటల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ది కంట్రీ అండ్ టు ఎగ్జామిన్ whether they are sufficient to meet the nation's requirements. దేశంలో ఉన్నటువంటి దేశ అవసరాలను తీర్చడానికి కావాల్సినటువంటి భౌతికమైనటువంటి ముడి పదార్థాలు కానీ, మూలధన కరపలకు సంబంధించినటువంటి అనేక రకాల అంశాలు కానీ, అట్ ది సేమ్ టైం హెచ్ఆర్ అండి, హ్యూమన్ రీసోర్సెస్,
ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకు తగ్గ సంఖ్యలో ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మనం గమనించుకోవాలి. అంటే ఇక్కడ రీసోర్సెస్ రిక్వైర్మెంట్ని మనం గమనించాలి, వనరుల యొక్క ఆవశ్యకతను గమనించి తత్ఫలితంగా ఆ ఉన్నటువంటి రీసోర్స్ఫుల్నెస్ను మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. రీసోర్స్ఫుల్నెస్ అంటే ఏంటి? వనరులను బాగా లభ్యత చేసుకునేటట్టుగా మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల దీనికోసం ప్లానింగ్ కమిషన్ ఏం చేసింది? వన్ అసెస్మెంట్ చేసింది, ఒక రకమైనటువంటి క్యాలిక్యులేషన్, ఒక రకమైనటువంటి ఎస్టిమేషన్ అనేది చేసింది. మెటీరియల్, క్యాపిటల్, హ్యూమన్ రీసోర్సెస్ విషయంలో నేషన్ రిక్వైర్మెంట్స్. ఎందుకని రిక్వైర్మెంట్స్ అని ఇక్కడ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నామంటే, ఇండియా ఈజ్ ఏ వెరీ పాపులేటెడ్ కంట్రీ అండి. 1921 తర్వాత విపరీతమైనటువంటి దశలో భారతదేశంలో ఏం పెరిగింది? జనసంఖ్య అనేది పెరిగింది. బర్త్ రేట్స్ బాగా తగ్గి డెత్ రేట్స్ విపరీతమైనటువంటి స్థాయిలో పెరగడం అనేది మనం గమనించాము. అందువల్ల మెటీరియల్ రిక్వైర్మెంట్ ఏంటో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సెకండ్ ఫంక్షన్, టు డిఫైన్ ది స్టేజెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రయారిటీ ఇన్ విచ్ ది ప్లాన్ షుడ్ బి క్యారీడ్ అవుట్ అండ్ పర్పస్ ఆర్ ప్రపోజ్ ది అలొకేషన్ ఆఫ్ రీసోర్సెస్ ఫర్ ది డ్యూ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ స్టేజ్. అదిగోండి చూడండి, ఫస్ట్ మనం రీసోర్సెస్తో ప్రారంభించాం ఫస్ట్ పాయింట్ని. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము? అలొకేషన్ ఆఫ్ ది రీసోర్సెస్కి వచ్చామండి, వనరుల కేటాయింపు దగ్గరికి వచ్చాం. ఎప్పుడైతే మనకు రిక్వైర్మెంట్ తెలిసిందో ఆటోమేటిక్గా అలొకేషన్ ఆఫ్ ది రీసోర్సెస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఒక దశను పూర్తి చేసుకుని రెండవ దశలోకి ప్రవేశించడానికి, రెండవ దశను పూర్తి చేసుకుని మూడవ దశలోకి ప్రవేశించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ స్టేజ్ అనేదాన్ని మనం ఏమనుకోవచ్చు? ప్లాన్ అనుకోవచ్చు. ఒక్కో దశని ఒక రకమైనటువంటి ప్రణాళికగా మనం అన్వయించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ 5-year ప్లాన్, సెకండ్ 5-year ప్లాన్, థర్డ్ 5-year ప్లాన్. ఇన్ దట్ రో వీఆర్ కంప్లీటెడ్ 12 5-year ప్లాన్స్ అండ్ ఆల్సో 5 annual ప్లాన్స్ ఇన్ అవర్ కంట్రీ. ఈ విధంగా వివిధ రకాల దశల రూపంలో 12 పంచవర్ష ప్రణాళికలను పూర్తి చేశాం. అదేవిధంగా 5 వార్షిక లేదా సంవత్సరిక ప్రణాళికలను పూర్తి చేయడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్, టు ఇండికేట్ ది ఫ్యాక్టర్స్ దట్ టెండ్ టు రిటార్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ టు ఫైండ్ ఫీజిబుల్ వేస్ టు ఓవర్కమ్ దీస్ ఫ్యాక్టర్స్. రిటార్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసేటువంటి పరిస్థితులు, ఆర్థికాభివృద్ధిని లోపాలతో కూడినట్టుగా చేసేటువంటి పరిస్థితులు, కారకాలు, అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ మనం ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. చేసి వాటిని ఓవర్కమ్ చేయడానికి కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, అవకాశాలను, ఆపర్చునిటీస్ని మనం ఏం చేయాలండి? సెర్చ్ అవుట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక దేశంలో అభివృద్ధిని సాధించాలి అంటే ఆ క్రమంలో అనేక రకాలైనటువంటి హర్డిల్స్, ఆబ్స్టికల్స్ వస్తూనే ఉంటాయి. నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే ఒక సమస్యని సాల్వ్ చేయాలి అంటే దానికి చాలా టైం పడుతుంది. మిగిలిన ముగ్గురిని మనం ఏం చేయాలి? మన యొక్క ఆర్గ్యుమెంట్తో కానీ, మన యొక్క క్లారిఫికేషన్తో కానీ, ఎక్స్ప్లెనేషన్తో కానీ మన వైపుకి వాళ్ళని అగ్రీయబుల్ చేయగలగాలి, మన మాటలకు అంగీకారాన్ని తెలిపే విధంగా చేయగలగాలి. ముగ్గురిని మన వైపున తిప్పుకోవడానికే అర్థవంతంగా అంత సమయం పట్టినప్పుడు కంట్రీ, దేశంలో వేల కోట్ల జనాభా ఉంటారు. ఈ వేల కోట్ల జనాభాని మన వైపుకి తిప్పుకొని ఒక 5-year ప్లాన్ని సక్సెస్ఫుల్ ప్లాన్ చేయాలి అంటే ఎంత కష్టంతో కూడుకున్న పనో మనం ఇక్కడ అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల టెండ్ టు రిటార్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటున్నాడు. ఆర్థిక అభివృద్ధిని అవరోధపరిచేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనము సరైన అవకాశాలను ఎత్తుక్కుని ఓవర్కమ్ చేయగలగాలి, అధిగమించగలగాలి. అలా అధిగమించగలిగితేనే ప్లాన్స్లో మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4th వన్ అండి, టు డిటర్మైన్ ది కండిషన్స్ ఫర్ ది సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్లాన్. సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అండి, ప్రతి ప్రణాళికలను విజయవంతంగా మనం ఆ అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే అక్కడ ఉన్నటువంటి అవకాశాలను మనము అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉన్నటువంటి ప్రతి ప్రణాళికలను ఆచరణలో మనం సక్సెస్ఫుల్, విజయవంతం చేయాలి అంటే అక్కడ ఉన్న పరిస్థితులను మనం పూర్తిగా అవలోకనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 5th వన్, టు డిటర్మైన్ ది నేచర్ ఆఫ్ ది మెషినరీ రిక్వైర్డ్ ఫర్ సెక్యూరింగ్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఈచ్ స్టేజ్ ఆఫ్ ది ప్లాన్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్.
ఒక ప్రణాళిక అనగానే అనేక రకాలైనటువంటి కోణాలు ఉంటాయి దాంట్లో. ప్లాన్ మెంట్ ఫర్ సోషల్ ఆస్పెక్ట్స్, మెటీరియల్ ఆస్పెక్ట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్, హోమ్ అఫైర్స్ ఎక్సెట్రా అండ్ ఆల్సో మానిటరీ అఫైర్స్. ఒక ప్రణాళిక 5 సంవత్సరాల కాలాన్ని మనం విజయవంతం చేయాలంటే ఆర్థిక, సామాజిక పరమైన, మతపరమైన, అలాగే ముఖ్యంగా పెట్టుబడికి సంబంధించినటువంటి ఎన్నో దృక్కోణాలను ఇక్కడ మనము సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తేనే ఆ ప్రణాళిక అనేది విజయవంతమైనటువంటి ప్రణాళికగా మనము ఆ యొక్క యంత్రాంగాన్ని మొత్తాన్ని నడపడానికి అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నేచర్ ఆఫ్ ది మెషినరీ రిక్వైర్డ్ ఫర్ సెక్యూరింగ్ ది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. ఒక ప్రణాళికను విజయవంతంగా నడపడానికి కావాల్సినటువంటి స్వభావరీత్యా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని ఏం చేయాలి, మనము అక్కడ సెట్ చేసి పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి 5 year ప్లాన్ పేపర్ మీద ఏ విధంగా మనం రచించామో ఆచరణలో రియల్ లైఫ్లో కూడా అదేవిధంగా ఎగ్జిక్యూట్ ఆర్ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని ఇక్కడ విద్యార్థులు కూడా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ అండి. ఈ విధంగా 5 రకాలైనటువంటి ఫంక్షన్స్తో ప్లానింగ్ కమిషన్ ఎన్ని సంవత్సరాలు పనిచేసిందండి? 65 సంవత్సరాల పాటు. అంటే 1950 దగ్గర నుంచి 2015 వరకు పనిచేసింది. దాని యొక్క వర్కింగ్ స్ట్రక్చర్ తోటి 12 పంచవర్ష ప్రణాళికలు, 5 year ప్లాన్స్ని మనము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎరా ఆఫ్ నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ అనేటువంటి ఒక రకమైన శకంలోకి మనము అడుగుపెట్టడం జరిగింది. దీన్ని ప్లానింగ్ కమిషన్ స్థానంలో మనం స్క్రీన్ మీదకి తీసుకొచ్చాము. వీఆర్ రీప్లేస్డ్ ది ప్లానింగ్ కమిషన్ విత్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ది నీతి ఆయోగ్. ప్రణాళికా సంఘం యొక్క స్థానంలోనే కొత్త సంఘాన్ని మనం ఏర్పాటు చేశాము. దాన్ని మనం నీతి ఆయోగ్గా పిలిచాము. ఎన్ఐటిఐ ఇక్కడ నీతి అంటున్నామండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. వై వీఆర్ ఎస్టాబ్లిష్డ్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇన్ అవర్ కంట్రీ. నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కొత్త సంస్థని ప్రణాళికా సంఘం అనేటువంటి 65 సంవత్సరాల పాత సంస్థ స్థానంలో మనం ఎందుకు స్థాపించాము అంటే వీఆర్ రెడీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. భారతదేశాన్ని ఒక బలోపేతమైనటువంటి దేశంగా కొత్త రూపం దానికి ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో మనం ఈ విధంగా స్టార్ట్ చేయటం అనేది జరిగిందనమాట. ఆన్ 1st January 2015 ది 65 years ఓల్డ్ ప్లానింగ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ విత్ నీతి ఆయోగ్. అనుకున్నాం కదా, ప్లానింగ్ కమిషన్ ఎన్ని సంవత్సరాలు పనిచేసింది? 65 years పనిచేసింది. ఇన్నాళ్ళ తర్వాత దీన్ని మనం రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం మనకి వచ్చింది. ఆ రీప్లేస్ చేసినటువంటి న్యూ ఆర్గనైజేషన్ పేరేంటండి? నీతి ఆయోగ్. నీతి అంటే ఎన్ఐటిఐ అంటే ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. వీఆర్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్. ట్రాన్స్ఫార్మింగ్ మీన్స్ వన్ టైప్ ఆఫ్ న్యూ షేప్ వీఆర్ రెడీ టు గివ్ టు అవర్ కంట్రీ. ఒక కొత్త రూపాన్ని మన భారతదేశం మొత్తానికి కూడా ఇవ్వడానికి మనము నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడ్డాము. ఇట్ లిటరల్లీ మీన్స్ పాలసీ కమిషన్. నీతి ఆయోగ్ అంటే మనకున్నటువంటి అర్థవంతమైనటువంటి అర్థాన్ని చెప్పాలంటే ఒక రకమైన పాలసీ కమిషన్ అని చెప్పొచ్చు. ఒక విధాన తీర్మానాన్ని అమలు చేసేటువంటి సంఘంగా దీన్ని అభివర్ణించడానికి అవకాశం అనేది ఉంది. మిస్టర్ నరేంద్ర మోడీ యాజ్ ది చైర్మన్ అండ్ మిస్టర్ అరవింద్ పగారియా ఏ యుఎస్ బేస్డ్ ఎకానమిస్ట్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వైస్ చైర్మన్. ప్లానింగ్ కమిషన్కి ఏ విధంగా పిఎం ఆఫ్ ది కంట్రీ చైర్మన్గా ఉంటాడో ఈ కొత్తగా ఏర్పడినటువంటి నీతి ఆయోగ్ కూడా చైర్మన్గా నరేంద్ర మోడీ అనేటువంటి మనకున్న ప్రస్తుత ప్రధానమంత్రి ఉంటాడు. అదర్ చైర్మన్గా అరవింద్ పగారియా అనేటువంటి యుఎస్ బేస్డ్ ఎకానమిస్ట్ అండి. అమెరికా దేశానికి చెందినటువంటి, అమెరికాలో తన యొక్క విద్యాభ్యాసానికి సంబంధించిన మూలాలు కలిగినటువంటి అరవింద్ పగారియా అనేటువంటి ఆర్థిక రంగ నిపుణుడిని మనము నీతి ఆయోగ్కి ఒక రకమైన చైర్మన్, అధ్యక్షుడిగా అపాయింట్ చేసుకోవటం జరిగింది. అలాగే ఇతన్నే మనము అనేక రకాలైనటువంటి ప్రణాళికా విషయాల్లో కూడా చర్చలు, సంప్రదింపులు, సలహాలు తీసుకోవడానికి తన యొక్క ప్రతిభా పాఠవాలని నీతి ఆయోగ్ యొక్క పనితీరులో ఉపయోగించుకోవడానికి సిద్ధపడటం అనేది జరిగింది. అందువల్ల ఫ్రమ్ 1st January 2015 ఆన్వర్డ్స్ వీఆర్ రీప్లేస్డ్ ది ప్లానింగ్ కమిషన్
విత్ ది ఎమర్జెన్స్ ఆఫ్ నీతి ఆయోగ్. 2015 జనవరి 1 నుంచి 65 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రణాళికా సంఘాన్ని చరిత్ర పుటల్లో నుంచి తప్పించి దాని స్థానంలో మనం ఏం తీసుకొచ్చాము, నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కొత్త సంస్థని, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థని మన యొక్క పార్లమెంటు సాక్షిగా మనము ఈ యొక్క ఆచరణాత్మకమైనటువంటి రూపంలోకి తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వన్, అపార్ట్ ఫ్రమ్ ది చైర్మన్ ఇట్ కాంప్రైజెస్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్ అండి. ఒక చైర్మను వైస్ చైర్మన్తోనే కాకుండా దీనికి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. అంటే ఒక జనరల్ బాడీ లాగా కొంతమంది మెంబర్స్ ఉంటారు. దాంట్లో ఆల్ సీఎంస్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్, రీజనల్ కౌన్సిల్స్, ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్స్ అండ్ ఏ ఫుల్ టైమ్ ఆర్గనైజేషనల్ బాడీ ఇంక్లూడింగ్ వైస్ చైర్మన్. చూసారా, నీతి ఆయోగ్లో ఉన్నటువంటి సెటప్ ఇలా ఉంటుంది. దీనికి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉందండి. ఈ గవర్నింగ్ కౌన్సిల్లో మనకు కావాల్సినటువంటి అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఉన్నారు. 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇండియాలో. ఈ 28 రాష్ట్రాలకే కలిపినటువంటి ఒక్కొక్క సీఎంతో కలిపితే 28 మంది సీఎంస్ ఉంటారు దీంట్లో మెంబర్స్గా. అలాగే మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. ఒక రాష్ట్రానికి సీఎం ఎలాగో అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీకి లెఫ్టినెంట్ గవర్నర్ అలాగనమాట. ఇప్పుడు మన కాలేజీలో కూడా 2 రికార్డింగ్ పాయింట్లు ఉన్నాయి. ఒక పాయింట్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో స్వర్ణ మేడం అని చెబుతాం, ఇంకో పాయింట్కి జ్యోతి మేడం అని చెప్తాం. ఏ పాయింట్ని కూడా మనం వచ్చి ఇక్కడ సొంత పెత్తనం చేయాలంటే కుదరదు. క్లాస్ అంటే క్లాసు, 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు, 20 నిమిషాలు అంటే 20 నిమిషాలు. అంటే ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మాటని సీఎం అయినా వెనక తప్పదు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ది ఎల్జీ. ఎల్జీ అంటే లైఫ్ ఈజ్ గుడ్ కాదండి, ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్. వాళ్ళ యొక్క మాటలను మనం శిరస వహించక తప్పదు. ఎంత రికార్డింగ్ క్లాసెస్ మనం చెప్తున్నప్పటికీ ఏంటి, జీవితాలకు ఉపయోగపడే చారిత్రాత్మకమైనటువంటి శాస్త్రాలను మనం ఇక్కడ బోధిస్తున్నప్పటికీ వాళ్ళ మాటే చిట్ట చివరి మాట. వాళ్ళ మాటనే శాసనంగా మనం ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉంటుందనేది మనం మరొకసారి గుర్తుపెట్టుకోక తప్పదు. ఈ లెఫ్టినెంట్ గవర్నర్స్ తర్వాత అదే వరుసలో అధికారాన్ని చూపించడానికి ఎవరున్నారు, రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయండి. అంటే ఎవరిక్కడ ప్రాంతీయ మండళ్ళుగా చెప్తాం. అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిష్టాకరమైనటువంటి కొన్ని రకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఏంటి, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. వాటిల్లో ముఖ్యమైనటువంటి పెద్ద తలకాయల్లాగా కొంతమంది అధికారులు ఉంటారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా నీతి ఆయోగ్లో కౌన్సిలింగ్ బాడీ, గవర్నింగ్ బాడీలో మెంబర్స్గా ఉంటారు. నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ అండి. ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇండిసిప్లిన్ నాలెడ్జ్. చూసారా, అనేకమైనటువంటి ఇతర రంగాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రతిభా పాఠాలు కలిగినటువంటి నిపుణులు కూడా మనం ఇక్కడ సభ్యులుగా సలహాలు ఇవ్వడానికి చేర్చుకోవటం అనేది జరిగింది. ఫైన్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇలా శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక, సామాజిక పరమైనటువంటి అనేక రకాల రంగాల్లో నిపుణత కలిగినటువంటి వ్యక్తులను ఈ గవర్నింగ్ కౌన్సిల్లో మనము నీతి ఆయోగ్లో సభ్యులుగా చేర్చుకోవటం జరిగింది. నెక్స్ట్ స్పెషలిస్ట్స్ అండి. ప్రత్యేకత కలిగినటువంటి నిపుణులు. ఒక్కో రంగంలో ఒక్కో రకమైనటువంటి వ్యక్తి ప్రత్యేకతను కలిగి ఉంటారు. ఇప్పుడు మనకు వైద్య రంగంలో చూసామనుకోండి, బోన్స్ స్పెషలిస్ట్ అంటాం, ఆర్థోపిడిషియన్ అంటాం, గైనకాలజీ అంటాం, లేడీస్ స్పెషలిస్ట్ అంటాం. అలాగే హార్ట్ మనకున్నటువంటి కార్డియాలజిస్ట్ అంటాం. ఈ విధంగా ఒక రంగంలో అనేక రకాలైనటువంటి ప్రత్యేకత సాధించినటువంటి వైద్యుల్ని ఎలా చూస్తున్నామో ఇక్కడ అనేక రంగాల్లో స్పెషలిస్టులు కూడా ఉంటారు. ప్రత్యేక నిపుణతను ప్రదర్శించిన వాళ్ళు, ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించినటువంటి వ్యక్తులు ఉంటారండి. వాళ్ళను కూడా మనం ఇక్కడ సభ్యులుగా జాయిన్ చేసుకుని ఈ నీతి ఆయోగ్ అనేటువంటి ఒక గవర్నింగ్ బాడీని నిర్ణయించుకోవటం అనేది జరిగింది. వీళ్ళందరికీ తోడు ఎవరు ఉంటున్నారు, వైస్ చైర్మన్ ఉంటున్నారు. ఆయన పేరు ఏమనుకున్నామండి, అరవింద్ పగారియా. ఎవరైనా యుఎస్ బేస్డ్ ఎకానమిస్ట్, అమెరికా దేశానికి చెందినటువంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఆర్థికవేత్త. వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో గవర్నింగ్ కౌన్సిల్ని నీతి ఆయోగ్లో మనం సెటప్ చేశాము. వీళ్ళందరూ వాళ్ళ యొక్క విలువైనటువంటి సలహాలను, సంప్రదింపులను ఇచ్చి రాబోయే కాలంలో ఈ భారతదేశాన్ని ఆర్థికాభివృద్ధిలో ఏ విధంగా వేగవంతంగా నడిపించాలి అనేటువంటి సముచితమైనటువంటి సలహాలను ఇవ్వటానికి వీళ్ళందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి సంసిద్ధులుగా ఉన్నారు.
నెక్స్ట్ నీతి ఆయోగ్ పవర్స్ అండి. వాట్ ఆర్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై ది నీతి ఆయోగ్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, దట్ ఈజ్ 65 years ఓల్డ్ ఆర్గనైజేషన్. 65 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ పవర్స్ ఫైనాన్షియల్ పవర్స్. ఇట్ ఈజ్ ఓన్లీ అడ్వైజరీ బాడీ, నో పవర్స్ టు అలొకేట్ ఫండ్స్. ఇది ఒక సలహా సంఘం మాత్రమే. ఇది వనరులను కేటాయించమని కానీ నిధులను కేటాయించమని కానీ డిమాండ్ చేసేటువంటి అధికారం ఈ ఫైనాన్షియల్ పవర్స్లో నీతి ఆయోగ్కి లేదు. ఫుల్ టైమ్ మెంబర్స్, నో పార్ట్ టైమ్ మెంబర్స్ కుడ్ బి ఫియర్ దాన్ ప్లానింగ్ కమిషన్. దీంట్లో అందరూ కూడా ఫుల్ టైమ్ మెంబర్సే ఉంటారండి. జస్ట్ మన ప్లానింగ్ కమిషన్లోగా పార్ట్ టైం మెంబర్స్ ఉండేటువంటి అవకాశం అనేది లేదు. పార్ట్ టైం మెంబర్స్, నో పార్ట్ టైం మెంబర్స్ యాజ్ పర్ ది నీడ్ ఫర్ టైమ్ టు టైం. అధికారికంగా చూసినట్లయితే అఫీషియల్గా మన యొక్క నీతి ఆయోగ్లో అందరూ ఫుల్ టైం మెంబర్సే ఉంటారు. అక్కడున్న సిచ్యుయేషన్ డిమాండ్ని బట్టి కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే పార్ట్ టైం మెంబర్స్ని ఆఫీసర్స్గా ఇంక్లూడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సర్వసాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఎలాంటి వారిని కూడా ఇక్కడ మనము తాత్కాలికమైనటువంటి సభ్యులుగా జాయిన్ చేసుకునేటువంటి అవకాశం లేదు. స్టేట్స్ రోల్, రాష్ట్రాల యొక్క పాత్ర ఎలా ఉంటుంది? ఎక్స్పెక్టెడ్ టు ప్లే ఏ మోర్ సిగ్నిఫికెంట్ రోల్ యాజ్ నౌ దే ఆర్ పార్ట్ ఆఫ్ నీతి ఆయోగ్. రాష్ట్రాలు 28 రాష్ట్రాలు ఉన్నాయనుకున్నాం కదండి. ఈ 28 రాష్ట్రాలు కూడా అవసరమైనప్పుడల్లా వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఈ రాష్ట్రాలు ఎప్పుడు ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తాయి? కొన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి పన్ను వాటాలు ఇవ్వలేనప్పుడు, ట్యాక్సబుల్ షేర్స్ని సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేనప్పుడు, అలాగే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, అలాగే కొన్ని రకాల వార్ లైక్ డిస్ట్రిబ్యూట్స్ వచ్చినప్పుడు, యుద్ధం లాంటి అనేక రకాల సరిహద్దు తగాదాలు వచ్చినప్పుడు ఈ ప్రత్యేకత కలిగినటువంటి అంశాల మీద ఈ రాష్ట్రాలన్నీ కూడా తమ యొక్క వాయిస్ని చాలా సీరియస్గా, చాలా ఎఫెక్టివ్గా కేంద్ర ప్రభుత్వానికి వినిపిస్తాయి. అలాంటప్పుడు ఈ నీతి ఆయోగ్ అనేది కూడా రాష్ట్రాలు చెప్పినట్టుగా నడుచుకోక తప్పదు. అలా అని రాష్ట్రాలకు నామినల్ పవర్స్ ఉన్నాయి, రాష్ట్రాలకు తక్కువ అధికారాలు ఉన్నాయి, కేంద్రమే అల్టిమేటు, ఇంట్లో తండ్రి గారి మాట ఎలాగో కేంద్ర ప్రభుత్వం మాట కూడా అంతే కదా అని అనుకుని పిల్లలు లేకపోతే లైఫ్ పార్ట్నర్కి సంబంధించినటువంటి స్టేట్స్ రోల్ని మనం తగ్గించే అధికారం మన చేతుల్లో లేదు. ఇక్కడ కాన్స్టిట్యూషన్ విడ్ బి రిబేటెడ్. రాజ్యాంగమే ఇక్కడ మనకి సర్వాధికారాలను ఇవ్వటం అనేది జరిగింది. ఆ సర్వాధికారాల్లో భాగంగా రాష్ట్రాల సంక్షేమం కోసం, రాష్ట్రాల యొక్క ఉనికిని వాళ్ళు చాటుకోవటం కోసం ఈ నీతి ఆయోగ్ కూడా అనేక రకాలైనటువంటి అధికారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా సక్రమ పద్ధతిలో వాడుకున్నట్టయితే తత్ఫలితంగా ప్లానింగ్ కమిషన్ కంటే ఇంకా మెరుగైనటువంటి ఆర్థికపరమైన సేవలు మన యొక్క భారత ఆర్థిక వ్యవస్థలో మన అందరం కూడా స్వీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల నీతి ఆయోగ్లో ఫైనాన్షియల్ పవర్స్ గమనించాం, ఫుల్ టైం మెంబర్స్ ఎంతమంది ఉంటారు, అసలు పార్ట్ టైం మెంబర్స్కి అవకాశం ఉందా లేదా, సిచ్యుయేషన్ బట్టి మాత్రమే వాళ్ళు మనం అపాయింట్ చేస్తాము. అలాగే అనేక రకాలైనటువంటి ముఖ్యమైన అంశాలు, బోర్డర్ డిస్ప్యూట్స్, హోమ్ అఫైర్స్, ట్యాక్సబుల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ఐటీ ఎక్స్పెన్సెస్, ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి అనేక రకాల అంశాలు, వీటన్నిటిలో కూడా రాష్ట్రాలు తమ యొక్క వాయిస్ని సగౌరవమైనటువంటి పద్ధతిలో కేంద్రాలకు నీతి ఆయోగ్కు వినిపించడానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇవన్నీ నీతి ఆయోగ్ యొక్క పవర్స్. ఓకే, సో ఫార్ వీఆర్ కంప్లీటెడ్ ది ఎక్స్ప్లనేషన్ రిగార్డింగ్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్ యాజ్ ఏ న్యూ బాడీ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికలను అమలు చేయడానికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్ని కొత్తగా నిర్వహించడానికి వచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి సంస్థయే ఈ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. భారతదేశం మొత్తాన్ని ఒక నూతనమైనటువంటి రూపకల్పన ఇచ్చేటువంటి దేశంగా మనం తీసుకురావటం అనేది జరిగింది. నెక్స్ట్ ఆస్పెక్ట్ అండర్ ది రో ఈజ్ రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం యొక్క పాత్ర. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ తర్వాత
మనకి 7th చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్ అంతర్జాతీయ వ్యాపారం. ది క్లాసికల్ అండ్ నియో క్లాసికల్ ఎకానమీస్ అటాచ్డ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఏ కంట్రీస్ డెవలప్మెంట్ దట్ దే రిగార్డెడ్ ఇట్ యాజ్ అన్ ఇంజిన్ ఆఫ్ గ్రోత్. అంతర్జాతీయ వ్యాపారము లేదా వాణిజ్యము అనేటువంటి దాన్ని అనేక రకాల సాంప్రదాయకవేత్తలు అలాగే నియో క్లాసికల్స్ మధ్యస్థాయిలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఐటీ అనేదాన్ని ఇంజిన్ ఆఫ్ గ్రోత్గా అభివర్ణించడం జరిగింది. వితౌట్ దిస్ టైప్ ఆఫ్ ఇంజిన్ ది వెహికల్ మే నాట్ మూవ్ ఫార్వర్డ్. ఇలాంటి ఇంజిన్ అనేది కనుక పరికరం లేకపోతే అభివృద్ధి అనేది ముందుకు కొనసాగేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఈ విధంగా చెప్పినటువంటి యొక్క ఇంజిన్ని ఈ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ఉపయోగపడేటువంటి వినూత్నమైనటువంటి పరికరాన్ని మనం ఇంకా ఏం చేయాలి, స్ట్రాంగెస్ట్ చేసుకోవాలి, చాలా సమర్థవంతమైనటువంటి పరికరంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ది మ్యాటర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ వెరీ నెసెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ది పాత్ ఆఫ్ కాంపిటీషన్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్. ప్రపంచ దేశాలతో ఒక దేశము బాగా పోటీ పడాలి అంటే ఈ అంతర్జాతీయ వ్యాపారము లేకపోతే వర్తకం అనేది లేకుండా ఈ పోటీని మనము బలోపేతం చేసుకోవడం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదని విద్యార్థులు కూడా ఇక్కడ గమనించక తప్పదు. నెక్స్ట్, వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ హియర్? అసలు ఈ అంతర్జాతీయ వ్యాపారానికి ఎలాంటి పాత్ర ఉంది అర్థశాస్త్ర పరిపాదలో? ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారం నిజంగా ఉండాలా, అసలు ఉండాల్సిన అవసరం ఉందా, ఇది ఎంత మేరకు ఆవశ్యకతను కలిగి ఉందో మనం ఇక్కడ ఈ పాయింట్స్ ద్వారా గమనిద్దాం. నెక్స్ట్, ఇంక్రీజెస్ అవుట్పుట్. ది కాన్సెప్ట్ దట్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఓన్లీ ఇంక్రీజెస్ ది అవుట్పుట్ ఆఫ్ 3 sectors ఆఫ్ ది ఎకానమీ ఆఫ్ ఎ కంట్రీ: అగ్రికల్చరల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, టెరిషియరీ ఆర్ సర్వీస్ సెక్టార్. ఆల్ దీస్ సెక్టార్స్ మస్ట్ ఇంప్రూవ్ దేర్ అవుట్పుట్ ఇన్ ప్రిడామినెంట్ లెవెల్. అత్యద్భుతమైనటువంటి స్థాయిలో ఇంకా పెంచుకోవాల్సినటువంటి ఉత్పత్తిని కలిగి ఉండాలి. వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, అదే వరుసలో ఉన్నటువంటి సేవల రంగం కానీ. వీళ్ళందరూ ఉత్పాదక శక్తిని పెంచుకోవాలి అన్నా, మనకు కావాల్సినటువంటి ఉత్పాదకతను పెంచుకోవాలి అన్నా ఇక్కడ కాంపిటీషన్ అనేది లేకుండా ఉండదు. పోటీ పడే స్వభావం అనేది మనం కనుక అలవరిసిపోతే ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఉత్పత్తి మనకు చాలే అనేటువంటి ఒక కాంప్రమైజింగ్ యాటిట్యూడ్లో మనం బతుకుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం సర్ది చెప్పుకునేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళిపోయామో ఆటోమేటిక్గా అక్కడ అవుట్పుట్ అనేది సాధించేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ ది మ్యాటర్ లైక్ రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సెకండ్ వన్ అండి, ఎక్స్పాండ్స్ మార్కెట్. మార్కెట్లను విస్తరించడం ఎట్లా? ఒక మార్కెట్ ఒక దేశం నుంచి ఒక దేశానికి విస్తరించబడాలి అంటే తప్పనిసరిగా వీటికి ఏం జరగాలి, పోటీ అనేది ఉండాలి. ఎక్స్పాండ్స్ మార్కెట్ను విస్తరణ చేయగలగాలి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక దేశం నుంచి ఇంకా అనేక దేశాలకు చేయగలగాలి. చేసే ఎక్స్పోర్ట్స్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్, ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సర్వీస్ సెక్టార్ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఆ యొక్క సరుకులైనా పదార్థాలైనా మనం ఏం చేయగలగాలండి, విదేశాలకి ఇంకా మన మార్కెట్ని, గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేసుకోగలగాలి, విస్తరించగలగాలి. వాట్ ఈజ్ ద మెయిన్ మ్యాటర్ ఫర్ అవర్ కమోడిటీ ఎక్స్పాన్షన్ ఇన్ ద ఇంటర్నేషనల్ స్టేజ్? ది క్వాలిటీ మ్యాటర్. నాణ్యతా ప్రమాణాలు అనేటువంటి ఒక ముఖ్య అంశాన్ని మాత్రమే మనం జాగ్రత్తగా మన ఉత్పాదనలో గమనించగలిగితే దీనివల్ల మనం ఏమవుతాము, ఇంటర్నేషనల్ స్క్రీన్ మీదకి వెళ్ళగలుగుతాం. అంతర్జాతీయ వర్తకం అనేటువంటి ఒక పోటీలోకి పాల్గొని అలాగే మన యొక్క అమ్మకాలలో విపరీతమైనటువంటి రికార్డును నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ది కంట్రీ లైక్ ఇండియా. భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులను అనేక రకాలుగా మనం విదేశాలకంటే ఏంటండి, సోకాల్డ్ సూపర్ పవర్స్ ఆఫ్ ది వరల్డ్, అమెరికా, రష్యా, జపాన్, సింగపూర్. ఇప్పుడు చెప్పినటువంటి 4 దేశాలు ఎలాంటి దేశాలు మీ అందరికీ తెలుసు. అమెరికా, రష్యా, జపాన్, సింగపూర్. ఇలాంటి అత్యంత ధనవంతమైనటువంటి దేశాలకు, ఈ రోజున టెక్నాలజీ అనేదే కేర్ ఆఫ్ అడ్రస్గా కలిగినటువంటి దేశాలకి మనందరం ఫుడ్ పెడుతున్నామండి. వీఆర్ ది గ్రేట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఫుడ్ నీడ్స్ ఫ్రమ్ అవర్ అగ్రికల్చరల్ సెక్టార్. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయక రంగంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం
ఈ విషయంలో చాలా గర్వించదగినటువంటి పరిణామం అన్నమాట. వీళ్ళ యొక్క రైతుల సేవల వల్ల నాణ్యమైనటువంటి ఉత్పాదనలను పంటలను పండించి ఎంతో అత్యద్భుతమైనటువంటి ప్రగతిని సాధించినటువంటి అలాంటి దేశాల్లో ఉన్న హెచ్ఆర్ పర్సన్స్, మానవ వనరులకు సంబంధించినటువంటి అనేక వేల మంది లక్షల మంది నిపుణులకు వీఆర్ ది ఫుడ్ ఫీడర్స్, ఆహారాన్ని అందించేటువంటి వ్యక్తులుగా మనం నిలబడగలిగామంటే అంతర్జాతీయ వర్తకం వల్లే ఈ యొక్క కీర్తి అనేది భారత వ్యవసాయ రంగానికి వచ్చిందనేది మనం మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అవకాశం దేనివల్ల వచ్చింది? బికాజ్ ఆఫ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ట్రేడ్, దట్ ఈస్ ద ట్రేడ్ రిలేషన్స్ విచ్ ఆర్ మెయింటైన్డ్ బై ది ఇండియా విత్ అదర్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. భారతదేశం ఒక వర్తక దేశంగా ఇతర దేశాలతో నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంబంధాల వల్లనే ఈ యొక్క కీర్తి అనేది భారతదేశానికి ఇనుమడింపజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ అండి, ఇంక్రీజెస్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంతర్జాతీయ వ్యాపారం వల్ల, అంతర్జాతీయ విపణిలోకి భారత ఉత్పాదనలు ప్రవేశించడం వల్ల కూడా మనకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంపోర్టింగ్ కంపెనీస్, ఎక్స్పోర్టింగ్ కంపెనీస్, వేరియస్ కమోడిటీస్ ఆర్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ అవర్ కంట్రీ అండ్ వేరియస్ కమోడిటీస్ ఆర్ ఇంపోర్టింగ్ టు అవర్ కంట్రీ. అనేక దేశాల యొక్క ఎగుమతులను దిగుమతులను మనం ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి దేశాలన్నిటి వల్ల మనకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలాంటి ఉపాధి అవకాశాలు పెరగాలి అంటే మనకేముండాలి? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ అనేది ఇంకొద్దిగా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే ఎగ్జిమ్ ట్రేడ్ అంటారండి. ఏమంటాం? ఎగ్జిమ్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్. ఎగుమతి దిగుమతి వ్యాపారాన్ని ఎప్పటికప్పుడు దృఢతరం చేసుకుంటూ వెళ్తే మనకున్నటువంటి యొక్క ఉత్పాదనల యొక్క సంఖ్య ఏమవుతుంది? పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. తత్ఫలితంగా ఎక్స్పోర్ట్స్ కంపెనీస్, ఇంపోర్ట్స్ కంపెనీస్, ప్యాకింగ్ డివిజన్స్, లోడింగ్ పాయింట్స్, అన్లోడింగ్ పాయింట్స్ ఇంకా నెంబర్ ఆఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి డెవలప్మెంట్ మొత్తం దేనివల్ల వచ్చింది? ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్లే వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్, ఇంక్రీజెస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఈ అంతర్జాతీయ వ్యాపారం వల్ల మనకి ఎక్స్టర్నల్ ఎకానమీస్ వస్తాయి, అలాగే ఇంటర్నల్ ఎకానమీస్ వస్తాయి. ఫామ్కి ఇండస్ట్రీకి డిఫరెన్స్ మనందరికీ తెలుసు. పరిశ్రమకి సంస్థకి ఉన్నటువంటి డిఫరెన్స్ మనందరికీ తెలుసు. ఈ విధంగా ఉన్నటువంటి పరిశ్రమ ఇండస్ట్రీ డిఫరెన్సెస్లో నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ యాడింగ్ టుగెదర్ వి మే కాల్ ఇట్ యాజ్ యాన్ ఇండస్ట్రీ. అనేక సంస్థల కలయిక వల్ల ఏర్పడేదాన్ని పరిశ్రమగా పిలుస్తాం. పరిశ్రమలో ఏముంటాయి? నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. ఒక పరిశ్రమలో అనేక రకాల సంస్థల కలయిక వల్ల పరిశ్రమ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అందుకని పరిశ్రమ లోపలి భాగంలో కానీ పరిశ్రమలో ఉన్నటువంటి అవుటర్ పార్ట్లో కానీ అనేక రకాలైన చేంజెస్ వీఆర్ రెడీ టు ఇంట్రడ్యూస్ ఇన్ ది ఎక్స్టీరియర్ పార్ట్ ఆర్ ఇంటీరియర్ పార్ట్. పరిశ్రమ లోపల భాగము, అలాగే పరిశ్రమ యొక్క బయటి భాగం, సంస్థ యొక్క లోపలి భాగము, సంస్థ యొక్క బయటి భాగము. ఇలా ఇంటర్నల్ పార్ట్లో కానీ ఎక్స్టర్నల్ పార్ట్లో కానీ వీఆర్ రెడీ టు ఇంట్రడ్యూస్ సో మెనీ చేంజెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎంజాయింగ్ గ్రేటర్ ప్రాఫిట్స్. అంతర్జాతీయ వర్తకం అనేటువంటి పోటీలో అనేక రకాలైనటువంటి లాభాలను మనం గనక స్వీకరించాలి అనేటువంటి నిర్ణయం మనం తీసుకున్నట్టయితే కొత్త రకాలైన మార్పులను ఉత్పత్తి పద్ధతిలో ప్రవేశపెట్టాలి. వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఇంట్రడ్యూస్ ఇన్నోవేషనరీ చేంజెస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, exporting of goods and services, packing, our brand logos and quality matters. నాణ్యతా ప్రమాణాలు, మన కంపెనీకి ఉన్నటువంటి చిహ్నాలు, అలాగే మన కంపెనీకి ఉన్నటువంటి అంతర్జాతీయపరమైనటువంటి ఒక రకమైన విశ్వాసము, మన కంపెనీ వస్తువుల మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అటాచ్మెంటు, వీటన్నిటిని మనం ఎప్పటికప్పుడు పదిలపరుచుకోవాలి అంటే అనేక రకాల మార్పుల్ని ఈ ఉత్పత్తి స్థాయి నుంచే వివిధ దశల్లో పెంచుకుంటూ పోవాలి. వితౌట్ దీస్ చేంజెస్ ఇంట్రడక్షన్, ఇలాంటి మార్పులను ప్రవేశపెట్టకుండా ఒక రకమైనటువంటి మోస పద్ధతిలో ట్రెడిషనల్గా సాంప్రదాయకంగా అదే ఉత్పాదనలు మనం సంవత్సరాల తరబడి చేసుకుంటూ వెళ్తే వితౌట్ చేంజింగ్ ఎనీ టైప్, అసలు ఎలాంటి స్వల్ప మార్పులు కూడా చేయకుండా ఇదే ఉత్పాదనలు మనం అదే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్తే మన ప్రొడక్ట్ ట్రెడిషనల్ ప్రొడక్ట్ అయిపోద్ది.
దీంట్లో ఎలాంటి న్యూ వేస్ ఉండవు, కొత్త రకాలైనటువంటి నవకల్పనలు ఉండవు. అలాంటప్పుడు ఆ దేశంలో వాళ్ళు కూడా మనకు ఆ ప్రొడక్ట్ను కొనేటువంటి నంబరు తగ్గిపోద్ది. అంటే ఏమవుద్ది, మన కంపెనీకి ఉన్నటువంటి సేల్ పర్సంటేజ్ గోస్ ఆన్ డిక్రీజింగ్, తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేనా కాదా? ఇంట్లో ఉన్న పిల్లలకే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కొత్తగా కనపడాలి. అలా కనపడితేనే మమ్మీ డాడీ అని పిలుస్తారు. లేకపోతే పాతకాలంలో లాగా ఏంటి నువ్వేంటి అదేంటి ఇదేంటి అని పిలుస్తారు. అలాంటి ఒక కొత్త జనరేషన్ని మనం ఈరోజు చూస్తున్నాం. అవునంటారా కాదా? ఎస్. అందువల్ల కంపెనీ ఉత్పాదనలు కూడా మనం పొందాలి, బాగా వాటిని కొనుగోలు చేయాలి, లాభాలు రావాలి అంటే వాటిలో అనేక రకాలైన కొత్త మార్పులను ప్రవేశపెట్టక తప్పదు. ఈ మార్పుల వల్లే ఇంటర్నేషనల్లో మనం పోటీని తట్టుకునేటువంటి క్యాపబిలిటీ మన యొక్క ప్రోడక్ట్కి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ అండి, ఇండైరెక్ట్ బెనిఫిట్స్. పరోక్షంగా అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి ఒక దేశానికి. వెదర్ వీఆర్ రెడీ టు ఎక్స్పోర్ట్ ఆర్ రెడీ టు ఇంపోర్ట్. ఒక దేశానికి కావాల్సిన ఎగుమతులు మనం పైకి పంపించాలి అన్నా, వేరే దేశం నుంచి దిగుమతులను మనం తెచ్చుకోవాలి అన్నా కంపల్సరిగా మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటేనే ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనం మెంబర్స్గా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ వర్తక విపణిలో మనం కూడా గ్రేట్ సపోర్టర్స్గా ఉండాలి అంటే మనకంటూ కొన్ని బెనిఫిట్స్ అనేవి వచ్చి తీరాలి. వితౌట్ దీస్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు క్లియర్ కట్ అవర్ పొజిషన్. మన యొక్క దేశం యొక్క స్థానాన్ని పదిలిపరుచుకోవాలి అంటే కొన్ని రకాలైనటువంటి పరోక్షమైన ప్రత్యక్షమైనటువంటి లాభాలను మన దేశం కూడా కొంత స్వీకరించగలిగేటువంటి స్థానంలో ఉండాలి. అది ఇన్ ది మ్యాటర్ లైక్ ట్యాక్సెస్, ఇన్ ది మ్యాటర్ లైక్ అగ్రిమెంట్స్, ఇన్ ది మ్యాటర్ లైక్ ప్యాకింగ్ ఆస్పెక్ట్స్, ఇన్ ది మ్యాటర్ లైక్ లోడింగ్ అండ్ అన్లోడింగ్. లోడింగ్ అన్లోడింగ్ లాంటి వాటిలో కానీ, ప్యాకింగ్ వైజ్ విషయంలో కానీ, అలాగే పన్నులకు సంబంధించినటువంటి విషయంలో కానీ మనం అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుతూ ఉంటేనే మన దేశ ఉత్పాదనలకు కూడా ఎంతో కొంత మోజు కలిగినటువంటి వినియోగదారులు కొత్తగా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ అండి, ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ అగైనెస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ స్టేపుల్ కమోడిటీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేపుల్ హియర్? స్టేపుల్ మీన్స్ ఫుడ్ ఐటమ్స్. స్టేపుల్ మీన్స్ ఫుడ్ ఐటమ్స్. ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్, మనం ఏం తెచ్చుకుంటున్నాం అంతర్జాతీయ వ్యాపారంలో? క్యాపిటల్ గూడ్స్ అంటే మెషినరీ, టూల్స్, టెక్నాలజీ, ఏమండి స్పేర్ పార్ట్స్, హౌ టు యూజ్ దిస్ పర్టిక్యులర్ మెషిన్, వాట్ ఆల్ దీస్ ఆర్ వీఆర్ రెడీ టు ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఒక ఉత్పాదనను మనం ఎలా ఉపయోగించుకోవాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా దిగుమతి చేసుకోవాలి, ప్రత్యేకంగా మార్కెట్లోకి వచ్చినటువంటి ఒక కొత్త యంత్రాన్ని మనం ఏ విధంగా ఇక్కడికి తెచ్చుకోవాలి, అది పనిచేసేటువంటి వేగాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనము ఇంపోర్ట్స్ ద్వారా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్, ఇలాంటి దిగుమతులను మనం చేసుకుంటూ మనం వేరే వాళ్ళకి ఏం పంపించాలి? ఎక్స్పోర్ట్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ కమోడిటీస్ ఫ్రమ్ అవర్ కంట్రీ. మన దేశం నుంచి ఎలాంటి వస్తువులను ఎగుమతులుగా పంపించాలి అంటే స్టేపుల్ గూడ్స్ అంటున్నారండి. స్టేపుల్ మీన్స్ హియర్ ఫుడ్ ఐటమ్స్, బేసికల్లీ అగ్రికల్చరల్ ఐటమ్స్, రైస్, ఆయిల్స్, ఏమండి షుగర్ కేన్ ఎక్సెట్రా వీఆర్ రెడీ టు ఎక్స్పోర్ట్ ఇన్ ఆర్డర్ టు ఇంపోర్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఫ్రమ్ దోస్ కంట్రీస్. అనేక రకాలైనటువంటి ధనవంతమైనటువంటి దేశాల నుంచి మూలధన సామగ్రిని మనమేమో దిగుమతి చేసుకుంటూ ఉంటాము. దీనికి బదులుగా అనేక రకాల ఆహార పదార్థాలను మన యొక్క భారతీయ వ్యవసాయ రంగంలో నుంచి ఉత్పత్తి చేసి ఆ దేశాలకు ఎగుమతి చేసేటువంటి సంస్కృతిని మనం ఎన్నో సంవత్సరాల నుంచి తయారు చేసుకోవడం అనేది జరిగింది. అందువల్ల స్టేపుల్ కమోడిటీస్ అంటే ఫుడ్ కమోడిటీస్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, ఇంపార్టెంట్ ఎడ్యుకేటివ్ ఎఫెక్ట్. ఈ రోజున ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా అనేక మంది యువత ఏంటి వేరే దేశాలకు వలసపోతూ ఉన్నారు. ది యూత్ నవేడేస్ రెడీ టు మైగ్రేట్ ఫ్రమ్ మదర్ కంట్రీ టు అనదర్ కంట్రీ. మాతృదేశమైనటువంటి భారతదేశంలో పుట్టి విద్యావంతులుగా విపరీతమైనటువంటి నైపుణ్యాలను సంపాదించుకుని వేరే దేశాలకు వలస వెళ్ళిపోయి వాళ్ళ స్కిల్స్ మొత్తాన్ని కూడా అక్కడ ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆ దేశాలు ఇంకా రిచ్ అయ్యేటువంటి దానికి మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగపడే పరిస్థితిని మనము చూస్తున్నాం.
ది రిచ్ కంట్రీస్ మే రిచర్, ది పూర్ కంట్రీ లైక్ ఇండియా విల్ పోరర్. భారతదేశమో పేద దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండి ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ చదువుకుని బాగా నైపుణ్యాలు గమనించినటువంటి మన యొక్క యువత వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ధనవంతమైన దేశాలకి వాళ్ళ యొక్క ఇన్నోవేషనరీ నాలెడ్జ్ అనేక రకాలైనటువంటి పరిస్థితిని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా వాళ్ళందరూ ఇంకా ధనవంతాన్ని సాధించేటువంటి అవకాశాలు మనమే కల్పిస్తున్నాం. ఇలాంటి పరిస్థితికి మనం కూడా ఇండైరెక్ట్గా కారణం అవుతున్నాం. కాబట్టి ఈ విధంగా బాగా విద్యావంతులైనటువంటి యువత ఆ దేశాలకు వలసపోకుండా మనం ఇక్కడే ఆపగలిగేటట్టుగా ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ని కనుక ఇవ్వగలిగితే వాళ్ళందరూ మన దేశాభివృద్ధికే వాళ్ళ మేధస్సును కూడా ఉపయోగిస్తారు. అలాంటప్పుడు మనకు కూడా రకరకాలైనటువంటి అభివృద్ధి సాధించేటువంటి క్యాపబిలిటీస్ వస్తాయనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, 8th పాయింట్ అండి, బేసిస్ ఫర్ ఇంపోర్టేషన్ ఆఫ్ ఫారిన్ క్యాపిటల్. భారతదేశం మధ్యలో ఒక దేశంగా ఉంది. రిచ్ కంట్రీస్కి అలాగే పూర్ కంట్రీస్కి మధ్యలో భారతదేశం ఒక రకమైనటువంటి వారధి, బ్రిడ్జ్ కంట్రీ లాగా ఉంది. ఎందుకు ఇది బ్రిడ్జ్ కంట్రీ లాగా ఉంది అంటే వీఆర్ సెమీ డెవలప్డ్ హియర్. సెమీ మీన్స్ 50% అబౌవ్ డెవలప్మెంట్ అటైన్డ్ ఇన్ అవర్ కంట్రీ. 50% అబౌవ్ డెవలప్మెంట్ అటైన్డ్ ఇన్ అవర్ కంట్రీ. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ ప్రొవైడ్ బేసిస్ ఫర్ ఇంపోర్టేషన్ ఆఫ్ ఫారిన్ క్యాపిటల్. విదేశీ మూలధనాన్ని కూడా మనం దిగుమతి చేసుకోవడానికి ఒక రకమైన బేస్మెంట్ను కలిగి ఉన్నాము. వీఆర్ హ్యావింగ్ క్లియర్ కట్ ఫౌండేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఆఫ్ ఫారిన్ క్యాపిటల్ యాజ్ యాన్ అథారిటేటివ్ నేచర్. ఒక సమర్థవంతమైనటువంటి అధికారం కలిగినటువంటి దేశంగా ఈ రోజున భారతదేశం ఏర్పడింది ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో విదేశీ మూలధనాన్ని మనం అధికారికంగా దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్ మ్యాటర్స్ కానీ, ట్యాక్స్ మ్యాటర్స్ కానీ, అదర్ ప్రొవిజన్స్ కానీ ఏ విషయంలో కూడా మన దేశానికి ఎలాంటి ప్రత్యేకమైన అవరోధాలు కల్పించే అధికారం ఇంటర్నేషనల్ ఎంబసీకి కూడా లేదు. ఎంబసీ అంటే మీ అందరికీ తెలుసండి. ఎంబసీ అంటే అర్థం ఏంటి? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఏ వస్తువులన్నా వెళ్ళాలి అన్నా, రావాలి అన్నా, అలాగే ప్యాసింజర్స్ లైక్, స్టూడెంట్స్ లైక్, ఎక్స్పర్ట్స్ లైక్, ఆఫీసర్స్ లైక్, అధికారులు కానీ, విద్యార్థులు కానీ, అనేక రకాలైనటువంటి నిపుణులు కానీ ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే వీఆర్ రెడీ టు ఫుల్ఫిల్ ది టర్మ్స్ విచ్ ఆర్ డిజైన్డ్ బై ది ఎంబసీ. ఒక అంతర్జాతీయ కార్యాలయం ఒక దేశ సరిహద్దును దాటే ముందు అనేక రకాలైనటువంటి చెక్ పాయింట్స్ ఉంటాయండి. అలాంటి చెక్ పాయింట్స్లో వాళ్ళు కావాల్సినటువంటి ప్రొడ్యూస్ చేయమన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తేనే ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి మనం రావడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు సేవలను తీసుకురావడానికి ఏ విధంగా మనకి చెక్ లిస్ట్ ఉంటుందో మానవులమైనటువంటి మనం కూడా ఎంత బాగా చదువుకుని విజ్ఞానవంతులమైనా ఒక దేశాన్ని వదిలి కొన్ని రకాలైన అవసరాల నిమిత్తం వేరే దేశంలో ప్రవేశించే ముందు తప్పనిసరిగా అనేక రకాలైనటువంటి టర్మ్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వీఆర్ రెడీ టు ప్రొవైడ్ బేసిస్ ఫర్ ఇంపోర్టేషన్ ఆఫ్ ఫారిన్ క్యాపిటల్. విదేశీ మూలధనాన్ని దిగుమతి చేసుకోవడానికి కావలసినటువంటి అన్ని విషయాలను కూడా మనం ఫుల్ఫిల్ చేసామనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, చెకింగ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేటివ్ మొనోపోలీస్ అండి. వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు చెక్ ది ఎక్స్ప్లాయిటేటివ్ మొనోపోలీస్ విచ్ ఆర్ ప్రివేల్డ్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంపోర్టింగ్. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సరుకులు ఎగుమతి చేసేటప్పుడు కానీ, అలాగే అనేక రకాల వస్తు సేవలను దిగుమతి చేసుకునేటప్పుడు కానీ మనకి ఎక్స్ప్లాయిటేటివ్ మొనోపోలీస్ ఉంటాయి. దోపిడీపరమైనటువంటి ఏకస్వామ్యాలు కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే ఈ వస్తువు ఫలానా కంట్రీలోనే తయారవుతుంది, వేరే కంట్రీలో తయారవడానికి అవకాశం లేదు. ఎందుకని? దే ఆర్ హ్యావింగ్ పేటెంట్. ఆ వస్తువు తయారీకి సంబంధించి వాళ్ళకేముందండి? పేటెంట్ అనేది ఉందన్నమాట. ఈ పేటెంటల్ రైట్స్ని కాదని మనం ఆ యొక్క కమోడిటీని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అవకాశం అనేది లేదు. దే ఆర్ రెడీ టు పే ఎక్స్ట్రా లైక్ లోగో ట్యాక్సెస్. ఒక కంపెనీ పేరుకు సంబంధించి కూడా వాళ్ళు లోగోని క్యాప్చర్ చేయడానికే కొన్ని వేల కోట్ల రూపాయల ట్యాక్సులు గవర్నమెంట్కి కడుతూ ఉంటారు. సపోజ్ విప్రో అని ఉందనుకోండి, విప్రో కింద ఏముంటుందండి? అప్లయింగ్ థాట్ అని ఉంటుంది.
ఎల్జీ అని ఉందనుకోండి, లైఫ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి రెప్యూటెడ్ కంపెనీకి, బాగా ప్రఖ్యాతి ప్రజాదరణగాంచినటువంటి ప్రతి కంపెనీ ఉత్పాదనలకు కూడా ఒక స్లోగను, ఒక ట్యాగ్ లైన్ లాంటిది ఉంటుంది. సపోజ్ ఒక సినిమా, మనకి ఇష్టమైన హీరో సినిమా తీసాడు అనుకోండి, కింద ట్యాగ్ లైన్ ఉంటుంది. ఐ అనే సినిమాకి ట్యాగ్ లైన్ ఏంటి? మనోహరుడు అని, అంటే అందమైన అబ్బాయి అని అర్థం. కానీ ఆ మనోహరుడు అనేదేమో స్మాల్ లెటర్స్లో ఉంటుంది, ఐ అనేదేమో చాలా బోల్డ్గా కనపడుద్ది వాల్ పోస్టర్ మీద మనం గమనిస్తే. అందువల్ల విప్రో అనేదేమో చాలా బోల్డ్గా ఉంటుంది, కింద అప్లయింగ్ థాట్ అనేది చాలా మీన్ సైజులో కనపడితేటువంటి అవకాశం ఉంటుంది. ఎల్జీ లైఫ్ ఈజ్ గుడ్ అని చెప్పి ఆ ఎలక్ట్రానిక్ కమోడిటీస్, హోమ్ అప్లయన్సెస్ అన్నిటి మీద కూడా మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి అనేక రకాల స్లోగన్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రొడక్ట్లో ఉన్నటువంటి క్వాలిటీని వాళ్ళు ఏం చేస్తారు? చెప్పకనే చెబుతూ ఉంటారు. మై ప్రొడక్ట్ ఈజ్ వెరీ గుడ్ ప్రొడక్ట్, మై ప్రొడక్ట్ ఈజ్ వెరీ సుపీరియర్ ప్రొడక్ట్ ఇన్ అవర్ మార్కెట్. ఒక మార్కెట్లో కానీ అంతర్జాతీయ మార్కెట్లో కానీ మా కంపెనీ ఉత్పాదనలు చాలా మంచివి, మెరుగైనవి, నాణ్యవంతమైనవి, వీటికి గ్యారంటీ కానీ షూరిటీ కానీ చాలా ఎక్కువ, వీటికి రిపేరింగ్ ఛార్జెస్, సర్వీసింగ్ ఛార్జెస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదని అనేక రకాలుగా అడ్వర్టైజ్మెంట్స్లో కన్జ్యూమర్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు వీళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో కొన్ని ఎక్స్ప్లాయిటేటివ్ మొనోపోలీస్ జరుగుతూ ఉంటాయి. ప్రజల్ని, వినియోగదారులని దోచుకోవాలనేటువంటి దృక్పథంతో కొన్ని రకాలైనటువంటి సెకండ్ గ్రేడ్ కంపెనీస్ వస్తూ ఉంటాయి. రెండవ రకానికి చెందినటువంటి సబ్స్టాండర్డ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి మోసాలకు అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ 10th వన్ అండి, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ జేమ్స్ డ్యూసెన్ బెర్రీ అండి. ది ఎకానమిస్ట్ బై నేమ్ జేమ్స్ డ్యూసెన్ బెర్రీ స్టేటెడ్ ది డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఇన్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ మ్యాటర్. అంతర్జాతీయ వర్తకంలో కానీ వాణిజ్యంలో కానీ ప్రదర్శన ప్రభావము అనేటువంటి ఒక కొత్త విషయం గురించి జేమ్స్ డ్యూసెన్ బెర్రీ అనేటువంటి ఎకానమిస్ట్ మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. ఇక్కడ డిమాన్స్ట్రేషన్ అంటే ఏమి లేదండి, డిస్ప్లే. ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ వస్తే పర్టిక్యులర్ షోరూమ్కి వెళ్తే ఏం చేస్తారు? వాళ్ళు డిస్ప్లేలో పెడతారు. ఇది కొత్త పీస్ అండి, రాబోయే 3 నెలల్లో లాంచ్ అవుతోంది, అందువల్ల ఈ విధంగా మేము చేస్తున్నాము, ఈ డిస్ప్లే చేస్తున్నాము ప్రచారం కోసం అని చెప్పి అక్కడ ఆ కౌంటర్ దగ్గర కేర్ టేకర్గా ఉన్నటువంటి ఆ సేల్ గర్ల్ కంపల్సరీగా చెబుతుంది. ఇది కొత్త ప్రోడక్ట్, రాబోయే 3 నెలల్లో మా కంపెనీ ద్వారా మేము లాంచ్ చేయబోతున్నాము, పలానా తారీఖు నుండి పలానా హీరోయిన్ చేత మేము ఇనాగ్రేట్ చేపిస్తున్నాము, అప్పుడు స్టార్టింగ్ డేనే 50% డిస్కౌంట్ ఇస్తామండి దీనికి, ఆ రోజున కొన్న వాళ్ళకి 10,000 అయితే 5,000కే ఈ ప్రోడక్ట్ ఇచ్చేయటం జరుగుతుందండి, అన్ని ఛార్జెస్ కూడా దాంట్లోనే పడతాయి అని చెప్పి వాళ్ళందరికీ ప్రచారం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఇప్పుడు డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటారు. అంటే వస్తువు ఇంకా అందుబాటులోకి రాలేదు, దానికి సంబంధించినటువంటి శాంపుల్ పీస్, డెమో పీస్ని ఏం చేస్తున్నారు? మనకి డిస్ప్లే చేస్తున్నారు, ప్రదర్శనలో పెడుతున్నారు, ఎగ్జిబిషన్ లాంటి ఒక షోకేజ్లో పెట్టి అక్కడికి వచ్చేటువంటి ఆల్రెడీ ఉన్న కన్జ్యూమర్స్, షాపింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఒక స్టాఫ్ మెంబర్ని పెట్టడం అనేది జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. ఓకే, సో ఫార్ వాట్ we are discussed in our present day class, first of all we are assumed that or stated that planning commission, ప్రణాళికా సంఘము గురించి మనం గమనించామండి. 15th March 1950 నుంచి ఇది పనిచేసింది, 1st January 2015 వరకు ఇది వర్కౌట్ చేసింది. అంటే 65 years లాంగ్ జర్నీ ఇది కొనసాగించడం జరిగింది. 65 years తర్వాత 1st January 2015లో కొత్త ఆర్గనైజేషన్ తీసుకొచ్చాము, అదే నీతి ఆయోగ్ అని చెప్పి అనుకున్నాం. ఈ ప్లానింగ్ కమిషన్కు ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూసాం. ఎగ్జామిన్ ది సైంటిఫిక్ హ్యూమన్ రీసోర్సెస్ అనుకున్నాం, అలాగే కంట్రీ ఎకనామికల్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూడాలని అనుకున్నాం. అదేవిధంగా ఫీజిబుల్ మేనర్స్లో మనం అందరం ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ రన్ చేసుకున్నాము. తర్వాత మనకు వచ్చింది నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశాన్ని ఒక కొత్త రూపం కలిగినటువంటి దేశంగా తయారయ్యడానికి వచ్చినటువంటి ఆర్గనైజేషనే ఈ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీనికి ఎవరున్నారు? నరేంద్ర మోడీ చైర్మన్గా ఉన్నారు, అరవింద్ పగారియా లాంటి అమెరికా ఆర్థికవేత్త వైస్ చైర్మన్గా ఉన్నారు. ఈ నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఉందనుకున్నాం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లుగా ఉన్నటువంటి కేంద్రపాలిత అధికారులు కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారనుకున్నాం.
నెక్స్ట్ మనం చూసింది ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది గ్రోత్కి ఇంజిన్ లాంటిది. అంటే ఒక వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగాలి అంటే ముందు ఇంజిన్ అనేది ఉండాలి అని మనకు చెప్పడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ని ఇంక్రీజెస్ అవుట్పుట్, ఎక్స్పాండ్స్ మార్కెట్, ఇంక్రీజెస్ ఎంప్లాయ్మెంట్, increases internal and external economies, we are ready to receive indirect benefits, import of capital goods and export of staple commodities, important educative effect, okay, basis for importation of foreign capital, checking of exploitative monopolies, adverse effects of international demonstration effect, etc. points which are explained the necessity or role or importance of the international trade in our country's development as a economic country or developed country. ఒక దేశాన్ని ధనవంతమైన సంపన్నమైనటువంటి దేశంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఈ అంతర్జాతీయ వ్యాపారం అనేది ఒక కీలక భూమికను పోషిస్తుందని మనం అర్థం చేసుకోవడానికి ఈ 10 రకాల అంశాలు చాలా వరకు దోహదపడతాయి. వీటన్నిటినీ స్టూడెంట్స్ కూడా ఒకసారి రివైజ్ చేస్తే బాగుంటుంది. ప్లానింగ్ కమిషన్ ఒకటండి, నీతి ఆయోగ్ ఒకటి, అలాగే అంతర్జాతీయ వర్తకం యొక్క పాత్ర. ఈ 3 రకాల పాఠ్యాంశాలని ప్రస్తుతం మన క్లాసులో మనం చర్చించాము. ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గ్యాట్ అండ్ డబ్ల్యూటీఓ. రాబోయే నా యొక్క క్లాసులో గ్యాట్ అనేటువంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ గురించి, అలాగే డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మనము పరిశీలించడం జరుగుతుంది. ఓకే, మీరు కూడా ఈ 3 టాపిక్స్ ఒకసారి రివైజ్ చేయండి. థ్యాంక్ యూ.